హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7 సెగ్మెంట్ డిస్ప్లే పైన ఒక కోడ్ రాద్దాం ఆర్డినోని యూజ్ చేసి. ఓకే, సో దానికోసమని నేను ఫస్ట్ 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ ఇమేజెస్ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక 7 సెగ్మెంట్ డిస్ప్లే. 7 సెగ్మెంట్ డిస్ప్లే అంటే ఇవాళ ఎల్ఈడీస్. ఓకే, ఏ అనేది ఒక ఎల్ఈడి, బి అనేది ఒక ఎల్ఈడి, సి అనేది ఒక ఎల్ఈడి, ఎఫ్ఈడిసి ఆల్ ఆర్ ఎల్ఈడీస్ ఓన్లీ. ఓకే, మనకు బేసిక్ క్లాసెస్లలో ఎల్ఈడి గురించి మనం చూసాం కదా. ఎల్ఈడి ఆన్ కావాలంటే ఏం చేయాలి? ఆయనోడికి వచ్చేసి హై ఇస్తే ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మీరు ఆర్డినోకి కనుక క్యాథోడ్ పిన్ కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు లో ఇస్తే ఆన్ అవుతూ ఉంటుంది. సో మన 7 సెగ్మెంట్ డిస్ప్లే కోడ్ అంటే మనం ఏదో కంగారు పడని అవసరం లేదు. సింపుల్గా మనకు ఎల్ఈడి కోడ్ తోటే 7 సెగ్మెంట్ డిస్ప్లే కోడ్ కూడా మనం రాయొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ డయాగ్రామ్. మళ్ళీ మనకు 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కామన్ యానోడ్ టైప్ ఉంటుంది, ఒకటి కామన్ క్యాథోడ్ టైప్ ఉంటుంది. ఎలా అంటే మనం ఎల్ఈడీస్ కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎల్ఈడీస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు ఎఫ్ జి అంటే ఎన్ని? 7 ఎల్ఈడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా కనెక్ట్ చేస్తున్నాను అంటే 7 ఎల్ఈడీస్. ఇప్పుడు మీకు ఒక సింపుల్ చిన్న డయాగ్రామ్ వేస్తున్నాను. ఆర్డినో తీసుకున్నాను, ఎల్ఈడీస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని క్యాథోడ్స్ నేను సింపుల్గా గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఏమైంది? ఆల్ క్యాథోడ్స్ ఆర్ కామన్ కదా. సో దీన్ని ఏమంటామంటే ఆల్ క్యాథోడ్స్ ఆర్ కనెక్టింగ్ టు గ్రౌండ్. సో సింపుల్గా దీన్ని ఏమంటాం? కామన్ క్యాథోడ్ కాన్ఫిగరేషన్ అని అంటారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న యానోడ్స్ ఉన్నాయి కదా, ఈ యానోడ్స్ని వచ్చేసి మన ఆర్డినోకి కనెక్ట్ చేస్తాం. ఒకటి 12th పిన్కు, ఇంకోటి వచ్చేసి 11th పిన్కు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ D1 అని వచ్చేసి ఏ అనుకోండి, D2 బి, అప్పుడు D7 జి అనుకోండి. సేమ్ యాజ్ ఇట్ కదా, ABCDEFG. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 చేయాలనుకోండి, BC ఆన్ అయితే చాలు. సో సింపుల్గా ఏం చేయాలి? D2ను హై చేయాలి, D3ని హై చేయాలి, మిగిలినన్ని లో చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆయనోడుకు లో ఇస్తేనే ఆఫ్ అయిపోతాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇదే ఎల్ఈడీస్ని ఏం చేశారంటే ఇలా మనకు ఒక షేప్ లాగా పెట్టారు. సో ఇదొక సింపుల్ 7 సెగ్మెంట్ డిస్ప్లే బోర్డు. కామన్ యానోడ్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఇది కామన్ క్యాథోడ్. కామన్ క్యాథోడ్ అంటే చూసారా, ఆల్ క్యాథోడ్స్ కనెక్టింగ్ టు గ్రౌండ్. సో దీన్నే కామన్ క్యాథోడ్ అంటారు. ఇక్కడ ఇన్పుట్స్ వచ్చేసి యానోడ్స్కి మాత్రమే ఇవ్వాలి.
ఓకే, దీన్ని ఇంకో కొంచెం చూపించాలంటే ఇలా ఉంటుంది మన డయాగ్రామ్. అంటే ABCDEFG ఒక పిన్ అనేది క్యాథోడ్కు తీసుకుంటారు. ఓకేనా? అంటే మన సింపుల్గా ఏంటిది, క్యాథోడ్స్ అన్ని గ్రౌండ్ అయినాయి, యానోడ్స్కి మనం ఇచ్చే సప్లై ప్రకారం అక్కడ ఎల్ఈడీస్ అనేది ఆన్ ఆర్ ఆఫ్ అవుతుంటాయి. దానికి ఎలా రాయాలో కోడ్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు సింపుల్గా దీన్ని రీప్లేస్ చేసేసి, అంటే మనకి ఎల్ఈడీస్ అనేది ఇప్పుడు 8 షేప్లో మనం చేయలేం కాబట్టి దీన్ని తీసేసి మనకు ఆల్రెడీ మనకు లైబ్రరీలో 7 సెగ్మెంట్ డిస్ప్లేది ఉంటుంది. 7 సెగ్మెంట్ టైప్ చేస్తే మనకి రెడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉంది, బ్లూ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కామన్ క్యాథోడ్ కాబట్టి నేనేం తీసుకుంటాను, 7 సెగ్మెంట్ కామన్ క్యాథోడ్ డిస్ప్లే రెడ్ 7 సెగ్మెంట్ కామన్ క్యాథోడ్ ఇది తీసుకున్నాను. సో సింపుల్గా కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని ఆనర్స్ కాబట్టి మనం సింపుల్గా ఇది ఏ పిన్, ఇది బి పిన్, ఓకే, ఆల్ యానోడ్స్ కనెక్టింగ్ టు రెస్పెక్టివ్ పిన్స్. ఓకే, ఇప్పుడు క్యాథోడ్ వచ్చేసి సింపుల్గా గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని పిన్స్ ఉన్నాయి, ABCDEFG. సో సింపుల్గా కోడ్లో ఏం చేస్తున్నంటే యాష్ డిఫైన్ ఏ వచ్చేసి 12th కనెక్ట్ చేసిన. ఓకే, ఏ అంటే ఏం లేదు, ఇట్లా సింపుల్గా మనకు ఏ పిన్ వచ్చేసి ఇక్కడ ఉందనుకోండి, బి పిన్ వచ్చేసి ఇది అనుకోండి, సి పిన్ వచ్చేసి ఇది, ఇవన్నీ యానోడ్ పిన్స్. ఎలా అంటే ఇప్పుడు ఎల్ఈడి ఏకు యానోడ్ ఉంటుంది, క్యాథోడ్ ఉంటుంది. సో యానోడ్ పిన్ బయటకు వచ్చింది, ఆ బయటకు వచ్చిన యానోడ్ పిన్ను 12th పిన్ కనెక్ట్ చేసిన. బికి కూడా ఒక పిన్ వస్తుంది కదా యానోడ్ పిన్, దాన్ని 11th ఇలా కనెక్ట్ చేశాను. సో దాన్నే డిక్లేర్ చేస్తున్నాను, యాష్ డిఫైన్ బి వచ్చేసి 11th. డయాగ్రామ్ ప్రకారమే కనెక్షన్స్ ఇస్తున్నాను, ఇట్లా అన్ని తీసుకుంటున్నాను. CDEF G. ఓకే, సి వచ్చేసి 10th, డి వచ్చేసి 9th, ఈ వచ్చేసి 8th, ఎఫ్ వచ్చేసి 7, జి వచ్చేసి 6th. ఓకే, ఇప్పుడు మనకి ఇవన్నీ ఎల్ఈడీస్ కాబట్టి ఎల్ఈడీస్ అనేది అవుట్పుట్ డివైజా ఇన్పుట్ డివైజా, అవుట్పుట్ డివైస్. సో సింపుల్గా ఏం చేస్తామంటే వాయిడ్ సెటప్ అనేది ఒక ఫంక్షన్ దీనిలో రాస్తున్న కోడ్ అనేది ఒక టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను పిన్ మోడ్ ఫంక్షన్ ద్వారా ఆల్ ఎల్ఈడీస్ని అవుట్పుట్ లాగా డిక్లేర్ చేస్తున్నాను. సో ఏ అనేది ఒక ఎల్ఈడి కాబట్టి దానిని అవుట్పుట్ లాంటి చూపిస్తున్నాను. అట్లా మనకి ఎన్ని ఎల్ఈడీస్ ఉన్నాయి, 7 ఎల్ఈడీస్ కాబట్టి 7 ఎల్ఈడీస్ అన్ని అవుట్పుట్ డివైస్ కాబట్టి B C D
ఈ ఎఫ్ జి. ఓకే, ఇక్కడికి అయిపోయింది. వాయిడ్ లూప్లో ఇప్పుడు మనం కోడ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏం చేద్దాం అంటే మొత్తం నాకు 8 అనే నెంబర్ రావాలి. ఈ 8 అనే నెంబర్ రావాలంటే ఆల్ ఆనర్స్ సింపుల్గా హైస్ట్ అయిపోతుంది కదా. సో సింపుల్గా దాన్నే రాస్తున్నాను. లూప్లో డిజిటల్ రైట్ ఏ కామా హై ఇట్లా అన్నీ రాద్దాం. జీ. ఓకేనా, సింపుల్ ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. ఫస్ట్ కోడ్ వచ్చేసి ఆర్డినో నానో సెలెక్ట్ చేసుకున్నాను, కంపైల్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనం 2 టైప్స్ కోడ్స్ చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి కామన్ క్యాథోడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో కామన్ యానోడ్ కూడా తీసుకుంటాం. ఓకే, దీనిలో పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకు ఆల్ ఎల్ఈడీస్ ఆన్ అయినాయి కాబట్టి సింపుల్గా 8 అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా చేద్దామంటే మనకు 0 to 9 వరకు నెంబర్స్ ఉన్నాయి. సో 0 to 9ను ఎలా చేయాలో ఒక్కొక్క దాని తర్వాత ఒక స్టెప్ వైజ్ వెళ్దాం. ఒక డయాగ్రామ్ వెళ్తున్నాం. ఇప్పుడు నాకు 0 రావాలంటే ఏది ఆన్ కావాలి? ఆల్ ఆన్ కావాలి, G1 ఆఫ్ కావాలి. అంటే సింపుల్గా G పిన్ ఒకదానికి లో ఇస్తే అయిపోతుంది కదా. చూద్దాం. సో దీన్ని సింపుల్గా కాపీ చేస్తున్నాను. ఓకే, డిలే తీసుకున్నాను. డిలే ఆఫ్ 2 seconds, 2000 తీసుకున్నాను. ఓకే, ఈ 8 సెక్షన్ వచ్చేసి నేను కామెంట్లో పెడుతున్నాను. కోడ్ కంపైల్ చేస్తున్నాను. సారీ, G ప్లేస్లో లో పెట్టాలి కదా. మళ్ళీ ఒకసారి కంపైల్ చేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు చూద్దాం. 0 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1 కూడా రావాలి. మనకు 1 రావాలంటే ఏవేవి ఆన్ కావాలి? B1 ఆన్ కావాలి, C1 ఆన్ కావాలి. అవి 2 ఆన్ అయితే చాలు, మిగిలిన ఆఫ్ కావాలి. అంటే సింపుల్గా మిగిలిన పిన్స్ లో ఇచ్చేసి Bకి Cకి హై ఇస్తే చాలు. ఓకే, అది చూద్దాం. Bకి Cకి హై ఇచ్చి మిగిలిన లో చేయాలని చెప్పాను.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు 2 కావాలి. 2 కావాలంటే ఏమేం చేయాలి? ఏ ఆన్ కావాలి, బి ఆన్ కావాలి, జి ఆన్ కావాలి, ఈ ఆన్ కావాలి, డి ఆన్ కావాలి. మనకు ఆన్ కానీ ఏంటిది? సి ఒకటి వద్దు, ఎఫ్ ఒకటి వద్దు. అంటే సి ఎఫ్ లో చేయాలి, మిగిలిన హై చేసి చాలు. సిని ఎఫ్ను లో చేయాలి, మిగిలిన వచ్చేసి హై చేయాలి. ఓకే, 2 3 కోసం అంటే ఎఫ్ని ఈని లో చేస్తే చాలు. ఎఫ్ని ఈని ఎఫ్ని ఈని లో చేసేసి మిగిలిన హై చేస్తే చాలు. ఓకే, 4 కోసం అంటే ఎఫ్ జి బీసీ, ఎఫ్ జి బీసీని హై చేయాలి, మిగిలిన లో చేయాలి. ఎఫ్ జి బీసీ ఎఫ్ జి అంటే ఎఫ్ జి హై అయింది, బీసీ కూడా హై అయింది. సో మిగిలిన లో చేసేసిన 4 అయిపోయింది. నెక్స్ట్ 5కి వచ్చేసి చూడండి, ఏఎఫ్ జి సిడి. మనకు ఆఫ్ కావాల్సింది ఏంటిది? బిఈ, బిఈ అవి 2 ఆఫ్ అయితే 5 వస్తుంది. బిఈ బిలో ఈలో జి వచ్చేసి అయిపోయింది. ఓకే, బిఈ అయిపోయింది. 5 అయిపోయింది కదా. నెక్స్ట్ 6కి వచ్చేసి అంటే 6 అంటే వచ్చేసింది ఏఎఫ్ ఈ డి సిబి జి. అంటే మనకు బి ఒకటి ఆఫ్ అయితే చాలు, బి ఒకటి అయితే చాలు. బి ఒకటి లో చేశాను, మిగిలిన హై చేశాను. 6 అయిపోయింది. నెక్స్ట్ 7కి వచ్చేసరికి చూడండి, ఏబిసి అనేది చాలు, మిగిలిన ఆఫ్ కావాలి. ఎయిట్కి వచ్చేసరికి చూడండి, ఆల్ ఆన్ అయితే చాలు. సో సింపుల్గా ఇంత ముందున్న సెక్షన్ ఆన్ కామెంట్ చేస్తాం. ఓకే, 8 వచ్చేసింది. నైన్త్ చూడండి, 9th వచ్చేసి మనకు ఇదంతా ఫిల్ కావాలి, ఇలా వస్తుంది కాబట్టి ఈ ఒక్కటి ఆఫ్ అయితే చాలు. ఈ ఒకటి ఆఫ్ అయితే మనకు 9 వస్తుంది. ఈ ఒక్కటి ఆఫ్ చేశానంటే లో చేశాను, మిగిలిన హై చేశాను. ఇప్పుడు ఈ కోడ్ వచ్చేసి కంపైల్ చేస్తున్నాను.
ఇప్పుడు కోటేశ్వరం చూద్దాం 0 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంటుంది మళ్ళీ 0 నుంచి 9 వరకు ఇలా స్టార్ట్ అవుతుంటాయి సో మనకు సింపుల్గా బేసిక్ ఎల్ఈడి కోడ్ తెలిస్తే 7 సెగ్మెంట్ డిస్ప్లే కోడ్ అనేది చాలా సింపుల్గా రాయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Anu Technologies.